మూవీ ఎలా అనిపించింది అన్న? చాప్టర్ 1 చాప్టర్ 2 మ్యాథ్స్ లో చూసుకున్నా కానీ సినిమాల్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. మ్యాథ్స్ లో చదువుకున్న చాప్టర్లు గుర్తొచ్చినాయి నాకు ఈ చాప్టర్లు చూస్తుంటే. నిజంగా మూవీ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. బుర్ర పాడైపోయింది మూవీ చూస్తుంటే, అంత బాగుంది మూవీ అయితే. హీరోయిన్ అయితే చెప్తున్నా కదా, ఆహా ఆహాహా అంత బాగుంది హీరోయిన్ అయితే. అదే హీరోయిన్ సెకండ్ హాఫ్ లో ఒక టర్న్ తీసుకుంటది, అది పెద్ద సస్పెన్స్ మూవీకి. మొత్తం బాడీ అయితే ఫుల్ షివర్. రిషబ్ శెట్టి అయితే ఫుల్ భయపెట్టిండు. నెక్స్ట్ చాప్టర్ 1 ఎలా అనిపించింది అన్న? ఇరగదీసిన కాంతారా 2 1 మొత్తం ఇరగదీసిన సినిమా. ఇది ఒక సెన్సేషన్ సినిమా. మన దసరా సినిమా ముందే పెద్ద బ్లాక్ కోసం అని చెప్పొచ్చు. ఇది ఒక సినిమా సునామీ అని చెప్పొచ్చు. అంటే ఈ సినిమా చిన్న పిల్లలు పెద్ద పిల్లలకు అందరూ వస్తారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. సినిమా వచ్చి ఎక్కడ కూడా నీకు బోరింగ్ లేదు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. కాంతారా రికార్డ్ మాత్రం 2 మాత్రం ఇరగొట్టేసింది. లాస్ట్ ఫైట్ చూస్తుంటే మాత్రం మళ్ళీ ఒక బాహుబలి కనిపించింది. ఆ ఫైట్ సీన్ చూస్తుంటే గూస్ బంప్స్. అంటే హీరోయిన్ మాత్రం ఆ యాక్టింగ్ మాత్రం బాగా చేసింది. హీరోయిన్ కూడా ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇది ఒక సెన్సేషన్ సినిమా అని చెప్పొచ్చు. అలా రాజుల గెటప్ ఉన్నాయి, రాక్షసుల గెటప్ ఉన్నాయి, ట్రైబల్ గెటప్స్ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది అన్న చూస్తా ఉంటాయి నీకు అవి? అంటే మనం ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేము అలాంటి గెటప్స్. మీద చూడడం ఫస్ట్ టైం అట్లా. ఒక దయ్యాల గెటప్ కానీ రాజుల గెటప్ మనం ఎప్పుడు చూస్తున్నాం. అవును, ఇల్లు ఒక గెటప్ బ్లాక్ గెటప్ ఇచ్చారు. అది ఒక డిఫరెంట్, ఇంతవరకు మనం చూడలేము కూడా అట్లా. గెటప్ ఒక డిఫరెంట్ ఉంది, అది మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. ఈ దసరాకి పెద్ద బెస్ట్ మూవీ. 100 కోట్లు దాటిపోతా ఫస్ట్ డే రోజు. ఇది మాత్రం సెన్సేషన్ సినిమా, బ్లాక్ బస్టర్, సూపర్ సినిమా. మైండ్ బ్లోయింగ్ భయ్యా, మైండ్ బ్లోయింగ్. సెకండ్ హాఫ్ అయితే గూస్ బంప్స్ భయ్యా. సెకండ్ హాఫ్ మొత్తం గూస్ బంప్స్ గూస్ బంప్స్ గూస్ బంప్స్ గూస్ బంప్స్ గూస్ బంప్స్ లోనే పోతారు భయ్యా. ఆ విధమైన సెకండ్ హాఫ్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే కూల్ ఎంటర్టైన్మెంట్ గా నడుస్తుంది భయ్యా. ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్లీ ఎంటర్టైన్మెంట్. సెకండ్ హాఫ్ ఫుల్లీ గూస్ బంప్స్ మామూలు గూస్ బంప్స్ కాదు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూస్తున్నారు భయ్యా. ఆ విధమైన సినిమా ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఇండియన్